చేసుకున్నప్పుడే మన ఉద్యోగాలు మనకు వస్తాయి. అప్పటి వరకు మనం పోరాటం చేయవలసిందే. మరి షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాలలో మనం ఈ ప్రాంత స్థానిక ఉద్యోగాలు స్థానికులకే ఉండాలి. అలాగే ఎగ్జిక్యూటివ్ పోస్టింగ్స్ కూడా 30% ఉద్యోగాలు మనకు ఉండాలి. అలాగే గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాల్లో కూడా మనకు ఉండాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టాన్ని తయారు చేసిన ఆదివాసీ మేధావులు మరి ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. ప్రభుత్వానికి సమర్పించినప్పుడు మరి దాన్ని ప్రభుత్వం కూడా అంగీకరించింది. ఖచ్చితంగా మనకు షెడ్యూల్ ప్రాంత నియామకాల చట్టం చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన మేరకు ఆయన ఖచ్చితంగా ఈ హామీని నెరవేర్చేటట్టు కూటమి ప్రభుత్వంలో ఉన్న ఆదివాసీ నాయకులు ప్రయత్నం చేయవలసిన బాధ్యత కూటమి ప్రభుత్వ నాయకులకు ఉంది. కాబట్టి వాళ్ళ బాధ్యతగా తీసుకోవాలి. అంతేకాని ఈ రోజు ప్రభుత్వం ఉంది కదా అని చెప్పేసి అధికారాన్ని వెళ్ళబెడుతూ రేపు ఎలక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి వచ్చి ఆదివాసీ ప్రాంతాల్లో ఓట్లు అడగడానికి అవకాశం లేదు. కాబట్టి ఈ రోజు మీరు ప్రయత్నం చేస్తేనే రేపు పంచాయతీ ఎలక్షన్ లో మీరు ఓటు హక్కు అడిగే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి కూటమి నాయకులు అందరూ, ఏదైతే బీజేపీ నాయకులు ఉన్నారో, అలాగే జనసేన నాయకులు ఉన్నారో, తెలుగుదేశం నాయకులు ఉన్నారో, మీరందరూ ముఖ్యమంత్రి గారిని కలిసి వెంటనే షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేయాలని చెప్పేసి డిమాండ్ చేయాలి. అలాగే టీఎస్సీలో మన టీఎస్సీలో జరిగింది. మరి టీఎస్సీలో ఏం చేశారో తెలియని పరిస్థితి. టీఎస్సీలో ఉద్యోగ నియామకాల చట్టం చేయవలసిన బాధ్యత అంటే తీర్మానం చేసి మరి మన షెడ్యూల్ ప్రాంతానికి కావాల్సిన నియామకాలు కానీ పరిపాలన విధానం కానీ టీఎస్సీలోనే జరుగుతుంది. కాబట్టి టీఎస్సీలో సరైన నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత మనకి 7 ఎమ్మెల్యేలకి అలాగే టీఎస్సీలో ఉన్న మెంబర్స్కి ఉంది. మరి ఇంతవరకు టీఎస్సీలో ఏం జరుగుతుందో తెలియదు, మన మంత్రులు ఏం చేస్తున్నారో తెలియదు, మన ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో తెలియదు. మనకు ముఖ్యంగా మనకు ప్రభుత్వం ఎవరున్నా కానీ మనకు టీఎస్సీ మనకు అత్యంత విలువైనది. కాబట్టి టీఎస్సీ గిరిజన సలహా మండలిలో నిర్ణయం తీసుకోకపోతే పరిస్థితి బాగుంటుంది. కాబట్టి మీరు తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఎమ్మెల్యేల మీద ఉంది. మనకున్న 7 ఎమ్మెల్యేలు ఖచ్చితంగా దీని మీద కృషి చేయాలని చెప్పేసి మీ అందరి తరఫున ఆదివాసీ ఎమ్మెల్యేలకి అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మిగతా నాయకులందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి భారత ఆదివాసీ పార్టీ మరి ఎప్పుడు ఆదివాసీ పక్షాన ఖచ్చితంగా ఉండి పోరాటం చేస్తుంది. ఆదివాసీ పార్టీ ఆదివాసీ పక్షాన ఉంటుంది. కాబట్టి మీ అందరికీ ఆదివాసీ పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ